ఒక 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. అంటే ఎన్ని రెట్లు? 12 రెట్లు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కిడ్నీ పేషెంట్స్, లేకపోతే కొంతమంది బాగా డిఫంక్ట్ అయిన వాళ్ళందరికీ 10,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 అంటే 1,80,000 రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇది నేను అడుగుతున్నా విజ్ఞులందరినీ. రాష్ట్రంలోని దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో ఉన్నారా? దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. అందుకే ఒక సాటిస్ఫాక్షన్. పేరు కూడా పేదల సేవలో పెట్టి ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మొదలు తారీఖున ఇంటింటికెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో, నరేగా పనులు చేసుకుంటే అక్కడ, బంధువులింట్లో వీళ్ళకి ఇవ్వడం, ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ కూడా తీసుకుపోయడం. అంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం అనేది. ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు, అది లేకపోతే కాదని. ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం. ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళా ఐవీఆర్ఎస్ పంపించి సాటిస్ఫాక్షన్ 85 నుంచి 90%. ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు, కానీ అట్మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం. ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి, గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ముందు రోజు ఇస్తున్నాం. సెలవు అయితే 1 డే ముందు. ఎప్పుడో జరిగాయండి ఇవన్నీ. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం. మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు 10,000 కోట్లు, 67 లక్షల మంది పిల్లలకి. అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బులనేదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా, నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరికం నుంచి